ఇక తాను 1995 నాటి సీఎంగానే ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారు. మంచికి మంచిగా ఉంటానని, ఎవరైనా చెడు చేస్తే తప్పించుకోవాలని చూస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో సందేహం అవసరం లేదని అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించకపోతే మంచిని కాపాడలేమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇక టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన వ్యక్తులను శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారని, అది రాజకీయ కక్షల కోసమైతే మాత్రం ఎవరు విశ్వసించరని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మా తమ్ముడు చెప్తున్నాడు, తప్పకుండా 95 సీఎంగానే ఉంటా. మీకు డౌట్ ఏం అవసరం లేదు. మంచికి మంచిగా ఉంటా. ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా. దాంట్లో సందేహం లేదు. శ్రీకృష్ణుడు కూడా తప్పలేదు, దేవుడికే తప్పలేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే మంచిని కాపాడలేము. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శిక్షించేటప్పుడు కూడా ఎవరైతే తప్పులు చేశారో నిజమైనటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ మనం చేసేది రాజకీయ కక్షల కోసం పోతే మాత్రం ఎవరు విశ్వసించరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు. ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో, జోష్ తగ్గుతుందో, అప్పుడే కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.